వెల్కమ్ టు గుడ్ న్యూస్. ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి రైల్వే స్టేషన్స్ లో వేచి ఉండే ప్రయాణికుల కోసం ఉచిత వైఫై అందించనుంది. డిజిటల్ సేవల్ని ప్రోత్సహించడంలో భాగంగా దేశవ్యాప్తంగా 6,117 రైల్వే స్టేషన్స్ లో ఉచిత వైఫైని రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ప్రయాణికులకు మెరుగైన సౌలభ్యం, సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు డిజిటల్ భద్రత, మౌలిక సదుపాయాలు రెండింటినీ నిరంతరం బలోపేతం చేస్తున్నామని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న వనరులను ఉపయోగించి పార్ట్నర్షిప్ మోడల్లో రైల్వే స్టేషన్స్ లో వైఫై సేవల్ని ప్రారంభించారు. వెయిటింగ్ లో ప్రయాణికులకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం, డిజిటల్ ఇండియా ప్రచారాన్ని బలోపేతం చేయడమే దీని ఉద్దేశం. ఈ సౌకర్యం పెద్ద సంఖ్యలో ప్రయాణికులకు స్టేషన్లో టికెట్ బుకింగ్, ప్రయాణ సమాచారం, ఇతర ఆన్లైన్ సేవల్ని సులభంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. రైల్వే స్టేషన్స్ లో వైఫైని యాక్సెస్ చేయడానికి ప్రయాణికులకు తమ మొబైల్ నంబర్ ద్వారా ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గుర్తింపు రుజువు, ఈమెయిల్ తదితర వ్యక్తిగత సమాచారం ఏమీ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ వ్యవస్థలో ప్రయాణికుల గోప్యత, డేటా భద్రతను నిర్ధారించనున్నట్లు తెలిపింది. నిరుద్యోగులకు సైతం రైల్వే డిపార్ట్మెంట్ శుభవార్త చెప్పింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 2026 సంవత్సరానికి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది. తాజా జాబ్ క్యాలెండర్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసిస్టెంట్ లోకో పైలట్, మార్చిలో టెక్నీషియన్, ఏప్రిల్లో సెలక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. జులైలో పారామెడికల్, జేఈ ఉద్యోగాలు, ఆగస్టులో ఎన్టీపీసీ, సెప్టెంబర్లో మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీలో, అక్టోబర్లో గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు రానున్నాయి. ఆర్ఆర్బీ ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ల వివరాలతో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తుంది. క్యాలెండర్ లో పేర్కొన్న విధంగా ఎప్పటికప్పుడు ఆర్ఆర్బీ ఆయా నోటిఫికేషన్లను జారీ చేస్తుంది. రైల్వే బోర్డు క్యాలెండర్ ని ముందుగానే ప్రకటించడం వల్ల అభ్యర్థులకు తమ ప్రిపరేషన్ ని ప్రణాళికబద్ధంగా కొనసాగించేందుకు వెసులుబాటుంటుంది. గతంలో నోటిఫికేషన్ల మధ్య అనిశ్చితి ఉంది. కానీ ఇటీవల రైల్వే బోర్డులో ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుందో స్పష్టత ఇవ్వడంతో విద్యార్థుల ప్రిపరేషన్ పక్కాగా సాధించే వెసులుబాటు కలిగింది. కాగా సాధారణంగా రైల్వే పరీక్షల్లో జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. కాబట్టి వీటిపై ఇప్పటి నుంచే గట్టి పట్టు సాధించాలని నిపుణులు సూచిస్తున్నారు. గ్రూప్ 3 ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపి కబురు చెప్పింది. గ్రూప్ 3 సర్వీసులకు సంబంధించి ప్రొవిజనల్ ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1,388 పోస్టులకు గాను 1,370 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ లో ఎంపికైన అభ్యర్థుల వివరాలు పేర్కొంది. ఎంపికైన వారి హాల్ టికెట్ నంబర్ల అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు తమ వివరాలు చూసుకోవచ్చని టీజీపీఎస్సీ సూచించింది. లేకపోతే 2022లో 1,388 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ గ్రూప్ 3 నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్ 3 పరీక్ష కోసం 5,36,400 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది నవంబర్ 17, 18 నిర్వహించిన గ్రూప్ 3 రాత పరీక్షకు 2,67,921 మంది మాత్రమే హాజరయ్యారు. గ్రూప్ 3లో టాపర్ కి 339 మార్కులు వచ్చాయి. అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 వివాదాల పలు కోర్టులో కేసుల కారణంగా ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగింది. తాజాగా ఈ ఏడాది మార్చి 14న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు కమిషన్ తెలిపింది. 1,388 పోస్టులకు గాను 1,370 మందిని ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.